శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారి కంఠమాధుర్యం, ఆమె మంగళసూత్ర విశిష్టత మరియు ఆమె బాహువుల సౌందర్యాన్ని గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆ తల్లి దివ్యరూప వర్ణనలో మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ జగన్మాత వైభవం అనంతం, వాక్కుకు అందనిది. అలాంటి అమ్మవారి వైభవాన్ని నేను వివరించే ఈ క్రమంలో తెలియక ఏవైనా పొరపాట్లు దొర్లితే అది నా అజ్ఞానంగా భావించి మన్నించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇక ఈరోజు 16 నుండి 20 వరకు గల ఈ శ్లోకాలు అమ్మవారి కటి ప్రదేశం నుండి శ్రీచరణాల వరకు ఉన్న దివ్య సౌందర్యాన్ని మనకు వివరిస్తాయి. సాధారణంగా భక్తులు దైవాన్ని సేవించేటప్పుడు పాదాది కేశాంత అంటూ పాదాల నుండి శిరస్సు వరకు దర్శించుకుంటారు. కానీ ఈ స్తోత్రంలో కేశాది పాదాంత అంటూ అమ్మవారి శిరస్సు నుండి పాదాల వరకు వర్ణన సాగుతోంది. ఈ వర్ణన వెనుక ఉన్న నిగూఢ అర్థాలను మనం ఇప్పుడు గమనిద్దాం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత. అమ్మవారి నడుము భాగం ఉదయించే సూర్యుడిలా ఎర్రగా ఉండే పట్టు వస్త్రాలతో శోభిస్తోందట. ఆమె ఆ వస్త్రంపై రత్నాలు పొదిగిన మొలతాడును ధరించి ఉందట. ఆ మొలతాడుకు ఉన్న చిన్న చిన్న గజ్జలు ఆమె నడుస్తున్నప్పుడు సన్నని మధుర శబ్దాలను చేస్తున్నాయట. ఆధ్యాత్మికంగా ఈ మధుర శబ్దాలు ఓంకారనాదానికి సంకేతాలు. ఆ తల్లి కదలికలే ఈ జగత్తులో ప్రాణస్పందనను కలిగిస్తున్నాయని మనం గ్రహించాలి. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనగా అమ్మవారి ఊరుద్వయం అత్యంత సుకుమారమైనవి. వాటి సౌందర్యం మరియు మృదుత్వం కేవలం ఆ పరమశివుడైన కామేశ్వరుడికి మాత్రమే తెలుసునట. ఎందుకంటే ఆ తల్లి పరమశివుని అర్ధాంగి. ఇక ఆమె మోకాళ్ళు మాణిక్యాలతో పొదిగిన కిరీటాల వలె ప్రకాశిస్తున్నాయట. సామాన్యంగా మనం దేవుడికి నమస్కరించేటప్పుడు మన శిరస్సును వారి పాదాల చెంత ఉంచుతాం. అప్పుడు మనకు మొదట కనిపించేది ఆ తల్లి మోకాళ్లే. అవి కూడా కిరీటాల్లా ఉండటం ఆమె సర్వోన్నత స్థితిని సూచిస్తోంది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణ ప్రపదాన్విత అనగా అమ్మవారి జంగికలు. ఇవి మన్మధుని బాణాల పొదిలా ఉన్నాయట. ఆ పొదిపై ఇంద్రగోప అనే ఎర్రని ఆరుద్ర పురుగులు ఉన్నట్లుగా ఆమె దేహకాంతి మెరుస్తోందట. ఆమె మడమలు బయటకు కనిపించకుండా నిగూఢంగా ఎంతో అందంగా ఉన్నాయట. ఆమె పాదాల పైభాగం తాబేలు వెనుక భాగం వలె ఎత్తుగా నునుపుగా ఉందట. తాబేలు ఎలాగైతే తన అవయవాలను లోపలికి ఉపసంహరించుకుంటుందో అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారు కూడా తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలరని దీని అంతరార్థం. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనగా అమ్మవారి పాదాల గోళ్ల నుండి వెలువడే కాంతి కిరణాలు ఆమెకు నమస్కరించే భక్తుల హృదయాల్లోని తమోగుణాన్ని అనగా అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేస్తాయట. సూర్యుడు బయటి చీకటిని పోగొడితే అమ్మవారి గోళ్ల కాంతి మన లోపలి అజ్ఞానాన్ని పోగొడుతోంది. ఆమె పాదాల నుండి వెలువడే ప్రకాశం పద్మాలను సైతం వెలవెలబోయేలా చేస్తోందట. అంటే పద్మం కన్నా కోమలమైనవి, కాంతివంతమైనవి ఆ తల్లి పాద పద్మాలు. సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి. అమ్మవారి పాదాలకు మణులతో చేసిన అందెలు ఉన్నాయట. ఆమె నడుస్తుంటే ఆ అందెలు చిరుసవ్వడి చేస్తున్నాయి. ఆమె నడక హంస నడకలా ఎంతో గంభీరంగా ప్రశాంతంగా ఉందట. మొత్తంగా ఆ తల్లి మహాలావణ్య సేవధిహి అంటే సౌందర్యం అనే నిధికి ఆమె ఒక గని వంటిది. ఈ లోకంలో మనం చూసే ఏ అందమైన వస్తువైనా ఆ తల్లి సౌందర్యంలోని ఒక చిన్న అంశ మాత్రమే. అమ్మవారి శిరస్సు నుండి పాదాల వరకు ఈ 20 శ్లోకాలతో దివ్య స్వరూప వర్ణన పూర్తయింది. ఈ పాదాలను ఆశ్రయించిన వారికి అజ్ఞానం నశిస్తుంది, మనస్సు నిర్మలమవుతుంది. ఆ తల్లి నడకలో వినిపించే అందెల సవ్వడి మన అంతరాత్మలో నివసించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని మన హృదయపీఠంపై నిలుపుకొని ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. ఆ చల్లని తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.